హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మీకు ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ ఏవైతే యూస్ చేస్తున్నామో జనరల్గా వాటిలో యూస్ చేసే స్ప్రే గన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో రెగ్యులర్గా మీరు చెట్ల కొట్టే గన్స్ అండ్ వైపర్కి డైరెక్ట్గా ఫిట్టింగ్ చేసే గన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో మా దగ్గర అయితే ఈ 6 టైప్స్ ఆఫ్ గన్స్ మేము ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. సో అందులో మొదటిది ఇది వచ్చేసి బ్రాస్ గన్, ఇత్తడిది. ఇది అడ్జస్టబుల్ టైప్, వెనకాల పిడి టైపు. సో ఇది అండ్ ఇది రెండు సేమ్, బట్ ఇందులో మధ్యలో స్టీల్ ఉంటుంది. ఇది ఫుల్ బ్రాస్. సో రిమైనింగ్ వర్కింగ్ అంతా సేమ్. సో ఇందులో వచ్చేసి మధ్యలో హోల్ వచ్చేసి ఒక ₹1 కాయిన్ లాగా వచ్చి దానికి నాజిల్ అది ఆ సైజులో వచ్చేసి దానికి హోల్ ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ హోల్స్ ఉంటాయి. సో మీరు ఈ పిడిని టైట్ చేశారంటే ఫ్లవర్ వస్తుంది, లూజ్ చేశారంటే స్ట్రైట్గా దూరంగా కొడుతుంది. సో ఇది అండ్ అది రెండు సేమ్ గన్సే. సో ఈ స్టీల్ గన్ ఏదైతే ఉందో ఇది అండ్ ఆ బ్రాస్ గన్ రెండు సేమే, బట్ దీనికి పిడి ఉండదు, ఓన్లీ ఇట్లా పైప్ లాగా ఉంటుంది. సో నాజిల్స్ సేమ్ అనమాట. ఇలా ₹1 కాయిన్ లాగా వచ్చేసి దీనికి హోల్ వచ్చేసి ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్స్ ఉంటాయి. 1.5 mm, 2 mm, 2.5, 3 mm అలాగా. సో మీరు ఏదైతే క్రాప్కి యూజ్ చేస్తున్నారో దాన్ని డిపెండ్ చేసుకొని ఈ గన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అది రెండు సేమ్, బట్ ఇందులో వచ్చేసి ఈ నాజిల్ సిరామిక్ నాజిల్ ఉంటుంది. సో ఈ గన్స్లో కూడా చేంజ్ చేసేసుకోవచ్చు మీరు కావాలంటే. సిరామిక్ నాజిల్ ఇది లాంగ్ ఎక్కువ, ప్లస్ ఫ్లవరింగ్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ బ్రాస్ గన్స్కి కూడా మీరు చేంజ్ చేసేసుకొని యూజ్ చేయొచ్చు. సో ఓన్లీ డిఫరెంట్ దానికి దీనికి అవి చేంజ్ అవుతుంటాయి. సో ఇది పిఎంటీ గన్. దీనికి కూడా సెరామిక్ నాజిల్ వచ్చి ఉంటాడు ఫ్రంట్ సైడు. సో దీనికి ఫిట్టింగ్ కోసం వెనకాల మేము ఇలాగా తయారు చేసుకున్నాం. సో ఇది పిఎంటీ నాజిల్ అనమాట. ఫ్రంట్ సైడ్ ఉన్నది సెరామిక్ నాజిల్, పిఎంటీ కంపెనీది. సో ఇది కూడా 2 mm, 2.5 mm. మీరు డిపెండ్స్ ఆన్ క్రాప్ ఎంత స్ప్రే కావాలి అండ్ పంప్ని బేస్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ పైప్ కానీ ఎల్లో పైప్ కానీ ఏదైతే ఉంటుందో అది ఫిట్టింగ్కి. సో ఇది ఇంతకుముందు సర్వీసింగ్ గన్స్ అని కూడా అనేవాళ్ళు, బట్ ఇప్పుడు వైడ్గా యూజ్ చేస్తున్నారు. మా ఏరియాలో అయితే పత్తికి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఎక్కువగా ఈ గన్స్ వచ్చేసి కందికి అలా అయితే మీకు ఫ్లవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ పిడి వెనకాల ఉన్నది టైట్ చేశారనుకోండి హ్యాండిల్ని, ఫ్లవర్ వస్తుంది. అండ్ లూజ్ చేశారంటే దూరం కొడుతుంటుంది. సో చిన్న క్రాప్ టైంలో లూజ్ చేసి దూరంగా వచ్చేలా కొట్టుకోవచ్చు. ఫ్లవరింగ్ టైంలో ఫ్లవర్ పడిపోకుండా ప్రెషర్కి సో టైట్ చేశారంటే ఇది ఫ్లవరింగ్ బాగా కొడుతుంది అనమాట, స్ప్రేయింగ్. సో ఈ స్టీల్ గన్స్లో ఉన్న పిఎంటీ నాజిల్ అండ్ ఈ పిఎంటీ నాజిల్ బోత్ ఆర్ సమ్వాట్ సేమ్, అంటే పూర్తిగా కాదు. సో ఇవి వచ్చేసి ఈ నాజిల్ టైపు, మీకు గ్యాస్ నాజిల్స్ కానీ చాలా టైప్స్ వస్తాయండి. నేనైతే అప్రాక్సిమేట్లీ 4 to 5 టైప్స్ చూశాను ఈ కొషగా ఉన్న నాజిల్స్. సో అది దాన్ని బేస్ చేసుకొని మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఉన్నది జిఐ పైప్ ఇది. సో ఓన్లీ జిఐ పైప్ వేసేసి ఫిట్టింగ్ చేసామన్నమాట మెయిన్ నాజిల్. అండ్ వెనకాల మనం అక్కడ వైపర్ మీద ఫిట్టింగ్ కోసం ఇలాగా సెట్టింగ్ చేసుకున్నాం. సో మీకు ఏ గన్ కావాలి అనేది సో మేమైతే ఇన్ని చూజ్ చేస్తాం కస్టమర్ వచ్చినప్పుడు. సో వాళ్ళు కావాల్సిన దాన్ని బేస్ చేసుకొని మేము చేస్తూ ఉంటాం అనమాట. సో ఏవైతే ఈ సిరామిక్ నాజిల్ మీరు ఫ్లవర్ దానికైనా వేసుకోవచ్చు. సో జస్ట్ ఆ ముందర నట్ తిప్పేసేసి దీన్ని చేంజ్ చేశారనుకోండి, ఆ నట్లో ఇలా కూర్చోబెట్టుకోవాలి. ఆ వాషర్ చాలా ఇంపార్టెంట్. కొన్ని డేస్ తర్వాత వాషర్ ఉబ్బుతుంది కూడా. సో ఆ వాషర్ చేంజ్ చేసుకున్న ప్రెషర్ వస్తుంది మీకు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఈ గన్స్ గురించి కానీ ఏదైనా ఎంక్వైరీ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు, లేదా రిక్వైర్మెంట్ ఉన్నా కాల్ చేయండి. వీఆర్ రెడీ టు సప్లై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.